Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. గైస్ ఈరోజు ఒక ఫెస్టివ్ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేయబోతున్నా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఫస్ట్ వచ్చి మనం క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సో ఫెస్టివ్ మేకప్ లుక్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం రోజ్ వాటర్ తీసుకొని ఫేస్, నెక్, ఇయర్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో రోజ్ వాటర్ యూస్ చేయకున్న వాళ్ళు సో వెట్ వైప్స్ ఉంటాయి కదా, టులిప్స్వి లేకపోతే అలోవెరావి, సో అది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా, ప్లమ్ మాయిశ్చరైజర్. సో అందులో సిల్వర్ హైలైటర్ యాడ్ చేసుకుంటున్నాను, మై గ్లామ్ హైలైటర్ ఇది. సో రెండు మిక్స్ చేసుకొని ఫేస్, నెక్ అండ్ ఇయర్స్ అప్లై చేసుకొని సో ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను. గాయస్ ఈ మాయిశ్చరైజరే కాకుండా మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ యూస్ చేసుకోండి. నేనైతే ప్లమ్ యూస్ చేస్తున్నా, చాలా బాగుంది ఇది మాయిశ్చరైజర్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఒక సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తున్నా. సో సన్ స్క్రీన్ అనేది ఎక్కువ వైట్ కాస్ట్ లేనిది మనం చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రైస్ అరౌండ్ 1000 అలా పెడితే మనకి ఎక్కువ వైట్ కాస్ట్ లేనిది వస్తుంది సన్ స్క్రీన్ లోషన్. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పర్ఫెక్ట్ ఐబ్రో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను ఐబ్రోస్కి. సో ఇందులో 2 షేడ్స్ వస్తాయి, బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్. సో నేను వచ్చేసి బ్రౌన్ షేడ్ యూస్ చేస్తున్నాను. సో న్యాచురల్ లుక్ వస్తుంది మనకి డే టైంలో. సో నెక్స్ట్ వచ్చేసి నేను కన్సీలర్ యూస్ చేస్తున్నా, ఇది లాక్మీ కన్సీలర్ గాయస్. సో నా షేడ్ నెంబర్ వచ్చేసి 30. సో ఈ కన్సీలర్స్ యూస్ చేసేటప్పుడు మన స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయ్యే కన్సీలర్స్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు 1 షేడ్ లైటర్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా నుంచి బ్లెండర్స్ అయితే తీసుకున్నాను. సో మనం ఈ బ్లెండర్స్తో ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ ప్యాలెట్. సో ఈ ఐ ప్యాలెట్ వచ్చి నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. సో ఇందులో ఒక న్యూడ్ షేడ్ అప్లై చేస్తున్నాను ఐస్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజల్ అప్లై చేస్తున్నా. సో ఐలైనర్ కూడా నేను కాజల్తోనే అప్లై చేస్తున్నా. సో ఈ కాజల్స్లో మనం ఎక్కువ స్ప్రెడ్ కాకుండా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో స్పెషల్లీ లాక్మీ, ప్లమ్ అండ్ ఎలీ కాజల్స్ అయితే చాలా బాగుంటాయి, ఒకసారి యూస్ చేయండి మీరు కూడా. ఈ కాజల్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కానీ మనం ఇన్నర్ టు అవుటర్ అప్లై చేసుకోవాలి. అండ్ మనం హెవీ మేకప్ చేసుకుంటున్నాం కాబట్టి వింగ్స్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్లమ్ మస్కారా యూస్ చేస్తున్నా. సో నెక్స్ట్ అయితే నేను ఒక లిప్ షేడ్ తీసుకున్నాను. సో మ్యాక్ రష్యన్ రెడ్ షేడ్. సో ఈ గ్రీన్ అవుట్ఫిట్కి రెడ్ షేడ్ చాలా బాగుంటుందని నేను రెడ్ షేడ్ వేసుకుంటున్నాను. సో లాస్ట్లో నేను ఈ సిల్వర్ హైలైటర్ వేసుకుంటున్నాను. సో మై గ్లామ్ది. సో నోస్ పైన, చీక్స్, చిన్ పైన యాడ్ చేసుకుంటున్నాను.
సో ఇలా హైలైటర్ ఎక్కువ అనిపించే వాళ్ళు స్ట్రోబ్ క్రీమ్ అని వస్తుంది, సో అది కూడా మీరు వేసుకోవచ్చు. స్కిన్ చాలా గ్లో కనిపిస్తుంది ఇది వేసుకోవడం వల్ల. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తున్నాను. సో బుట్టాలు విత్ చెంపసరాలు యాడ్ చేసి అండ్ హెయిర్ స్టైల్ చేసుకుంటాను. సో ఈ బుట్టాలు అండ్ ఇయర్ రింగ్స్ పక్కన పిక్చర్ యాడ్ చేశాను. సో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత ఇలా నేను బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను బెంగళూరు చిక్పేట్లో తీసుకున్నాను హోల్సేల్ ప్రైస్కి. సో ఈ స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అక్కడ చిక్పేటలో. సో లాస్ట్లో ఒక బిందీ పెడితే ఈ ఫెస్టివ్ మేకప్ లుక్ అయితే ఓవరాల్గా అయిపోయినట్టే. సో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నా ఈ ఫెస్టివ్ మేకప్ లుక్ ఎలా ఉందో. సో గైస్ చూసారు కదా నా ఫెస్టివ్ మేకప్ లుక్. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. So that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.